హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2024 జనవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి అయితే రావడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తేదీన ఏ విధంగా అయితే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయో, ప్రతి కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీన కొత్త నిబంధనలు అయితే అమల్లోకి అయితే రావడం జరుగుతుంది. జనవరి 1వ తేదీ నుంచి వచ్చే 3 కొత్త అప్డేట్లకు సంబంధించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సిమ్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే, ప్రస్తుతానికి మనం ఏదైనా సరే సిమ్ కార్డు అనేది తీసుకోవాలనుకున్నట్లయితే మీకు సంబంధించి ఏదైనా సరే ఫోటో ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చి సిమ్ కార్డ్ అనేది మీరైతే తీసుకోవడం జరిగేది. అంటే మీరు జెరాక్స్ కాపీ అనేది ఇచ్చి సిమ్ కార్డ్ అయితే తీసుకోవడం జరిగేది. ఇక మీదట అలా కాకుండా తప్పనిసరిగా సిమ్ కార్డు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారి పేరు మీద తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా వారు బయోమెట్రిక్ అనేది, అంటే ఆన్లైన్లో బయోమెట్రిక్ అనేది వేసి ఈకేఎస్ అనేది చేసుకుని వారికి సంబంధించిన పూర్తి సమాచారం నింపినప్పుడు మాత్రమే వారి యొక్క పేరు మీద సిమ్ కార్డ్ అనేది యాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరుగుతున్న ఆర్థిక లావాదేవీలను అరకట్టడం కోసం తప్పనిసరిగా పేపర్లెస్ కాకుండా ఆన్లైన్లో ఈ యొక్క ఈకేఎస్ తీసుకుని తప్పనిసరిగా మీరు సిమ్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సిమ్ కార్డులు అమ్మేవాళ్ళు కూడా తప్పనిసరిగా డీలర్షిప్ అనేది తీసుకోవాలని, సిమ్ కార్డు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా బయోమెట్రిక్ ఈకేవైసీ తీసుకున్నప్పుడు మాత్రమే వారికి సిమ్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం పాత సిమ్ కార్డులు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరికీ కూడా టెలికాం డిపార్ట్మెంట్ వారు వారికి సంబంధించిన ఈకేవైసీలు అయితే చేస్తున్నారు. నేనైతే ఈ మధ్య కాలంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి నాకు సంబంధించిన సిమ్ కార్డు అనేది యాక్టివేషన్ అయితే, అంటే బయోమెట్రిక్ అనేది వేసి నాకు సంబంధించిన పూర్తి సమాచారం అందజేసి నా యొక్క సిమ్ కార్డుకి ఈకేవైసీ నేనైతే తీసుకోవడం జరిగింది. ఇకపోతే బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి 2 అప్డేట్లు అయితే రావడం జరిగింది. ఇందులో మొదటిది ఫోన్ పే, గూగుల్ పే, ఇలా పేటిఎం ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి మనం ఒకరి నుంచి ఒకరికి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అనేది చేయాలంటే తప్పనిసరిగా యూపీఐ ఐడి నంబర్ అనేది ఉంటుంది. ఈ యొక్క యూపీఐ ఐడి నంబర్ అనేది గత సంవత్సరం రోజులుగా ఎవరైతే వాడకుండా ఉంటారో ఆ యొక్క యూపీఐ ఐడి నంబర్లన్నీ టోటల్ గా తొలగిస్తున్నట్లు, అంటే డీయాక్టివేషన్ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఎన్పిసిఐ ఆదేశాల మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఏడాది నుంచి ఏదైనా సరే వారికి సంబంధించిన యూపీఐ ఐడీలు అనేది వాడకపోయినట్లయితే ఆ యొక్క ఐడీలను వెంటనే తొలగిస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. అంటే గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఇలా ఏదైనా సరే మీకు సంబంధించిన ఫోన్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ, లేదా మీ యొక్క పేరు బ్యాంక్ అకౌంట్, ఇలా యూపీఐ ఐడి నంబర్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఐడి నంబర్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఐడిలో తప్పనిసరిగా సంవత్సరంలో ఒక రోజైనా మీరు ట్రాన్సాక్షన్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. సంవత్సరం రోజులుగా ఆ యొక్క ఐడి కనుక వాడకుండా ఉండి ఎటువంటి ట్రాన్సాక్షన్ కనుక మీరు చేయకపోయినట్లయితే మాత్రం ఆ యొక్క అకౌంట్లన్నీ జనవరి 1వ తేదీ నుంచి డీయాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే బ్యాంకు లాకర్లకు సంబంధించి కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. తప్పనిసరిగా బ్యాంకు లాకర్లు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరూ డిసెంబర్ 31వ తేదీ లోపల బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ ను రెన్యూల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క లాకర్ కి సంబంధించిన అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అందులో మరొకసారి మీరు యొక్క సంతకం అనేది పెట్టి ఆ యొక్క లాకర్ అగ్రిమెంట్ ను రెన్యూల్ అనేది చేసుకోకపోయినట్లయితే డిసెంబర్ 31వ తేదీ తర్వాత, అంటే జనవరి 1వ తేదీ నుంచి ఆ యొక్క లాకర్లు అయితే నిలిపేయడం జరుగుతుంది. ఎవరైతే లాకర్ సిస్టమ్ కలిగి ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా అగ్రిమెంట్ లో సంతకం అనేది పెట్టి ఆ యొక్క లాకర్ అగ్రిమెంట్ మీరు రెన్యూల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క 3 రూల్స్ తప్పనిసరిగా జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి అయితే రావడం జరుగుతుంది.